ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టాలీవుడ్ పెద్దలు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో జరుగుతున్నటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యి చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అంటే ఇటీవల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, టాలీవుడ్‌లో జరుగుతున్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్‌కి వివరించి చెప్పాలని చెప్పేసి టాలీవుడ్ పెద్దలు ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ వారం లోపే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫిలిం ఛాంబర్లో కూడా ఈ అంశాలపై కూడా చర్చ కూడా జరుగుతుంది. ఎవరెవరు పవన్ కళ్యాణ్ కలవాలి, ఎటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలి, ఏ విధంగా ఇండస్ట్రీని విస్తరించేటువంటి అంశాలు ఏ విధంగా ఉండాలనే అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో సినిమా ఇండస్ట్రీలో పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఇవన్నీ అంశాలు వివరించి చెప్పాలని చెప్పేసి సినీ పెద్దలు ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవలే కొండా సురేఖ మాట్లాడినటువంటి అంశాలు, కేటీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యల్లో మాత్రం ఇటు కొంతమంది టాలీవుడ్ పెద్దల పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. అది ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. సినీ ఇండస్ట్రీ కూడా చాలా సీరియస్ గానే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కొండా సురేఖపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా సినీ పెద్దలు కూడా ట్వీట్ ద్వారా కొన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తూ ఆ ట్వీట్ ద్వారా కూడా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కొండా సురేఖ అంశమే కాకుండా ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీపై కూడా మండిపడ్డారు. ఎవరు కూడా కలవడానికి రాలేదు, ఎందుకు రాలేదు, దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి, అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే విధంగా కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అంశాన్ని పెట్టుకొని ఇవి పవన్ కళ్యాణ్కి వివరించి చెప్పాలని చెప్పేసి కూడా ఇటు సినీ పెద్దలు కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుని కూడా తెలుస్తున్నాయి. దాంతోపాటు అటు తెలంగాణలో ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు టాలీవుడ్ సంబంధించినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో విస్తరించేటువంటి విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అంశాలపై కూడా పెద్దలు పవన్ కళ్యాణ్ తోటి చర్చించేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం బాధ్యత చేపట్టిన తర్వాత సినీ పెద్దలు పవన్ కళ్యాణ్ తోటి భేటీ అయ్యారు. సినిమాలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏదైతే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దానికి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలపై మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీని వైజాగ్కి తరలించేటువంటి విధంగా ఈ యొక్క చర్చలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో కొంత సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది తలెత్తుతుంది అన్న విధంగా కూడా సినిమా పెద్దలు కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తున్నాయి. వారు అక్కడ కొన్ని చర్చలు కూడా ఈ అంశాలు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే డైరెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇండస్ట్రీని వైజాగ్కి తీసుకెళ్తే బాగుంటుంది, అక్కడ కూడా కొంత ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వైజాగ్కి ఆ ఇండస్ట్రీ మారేటువంటి విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇండస్ట్రీ మార్పు అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్కి తరలించేటువంటి అంశాలపైనే వీరు కీలకంగా పవన్ కళ్యాణ్ తోటి కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది, బాగుంటుందని చెప్పేసి కూడా సినిమా పెద్దలు కూడా వారు భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ అంశాలని పవన్ కళ్యాణ్కి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మెయిన్గా ఇందులో ఇండస్ట్రీ వైజాగ్కి తరలించేటువంటి విధంగా అక్కడ ల్యాండ్ కేటాయించడం సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు వైజాగ్లో ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇంకా బలోపేతం కావచ్చు, ఇండస్ట్రీ ఎక్స్పాన్షన్ అనేది కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి సినిమా టాలీవుడ్ పెద్దలు పవన్ కళ్యాణ్ని కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని వినిపించుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన పెద్దలు ఈ వారం రోజుల్లోనే అంటే దసరాలోపు పవన్ కళ్యాణ్ కలిసి ఇవన్నీ అంశాలని ప్రస్తావించేటువంటి విధంగా కూడా అన్ని
ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. చూడాల్సింది అంటే పవన్ కళ్యాణ్కి సినీ ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి అవగాహన కావచ్చు, వారు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించిన అంశాలపై కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ కూడా పెట్టేటువంటి విధంగా వైజాగ్లో ల్యాండ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సినిమాలో చర్చ కూడా జరుగుతుంది.